శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల 1వ తేదీ నుండి చివరి వరకు, మే నెలాఖరి వరకు కూడా ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. గురువు కూడా 1వ తారీఖే మారుతూ ఉన్నాడు, వృషభములోకి వస్తాడు. మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా, సహజం కొన్ని రాసుల వాళ్లకు. అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు. మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు, చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రమూ లేదుగాక లేదు. ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మహాద్భుతముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీరు అనుకున్న పనులు అనుకున్నటువంటివి ఖచ్చితముగా చేసుకుంటారు. మౌనముగా ఉండి మీ పని మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. స్వయం ప్రకాశకత్వం, ఎవరి దయాదాక్షిణ్యాలతో కాకుండా మీ స్వశక్తితో మీరు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొందుతారు. మీరు ఊహించని విధముగా సంఘములో ఉండేటువంటి పెద్దవాళ్ల నుండి మిమ్మల్ని ఆహ్వానాలు అనేటువంటివి మిమ్మల్ని పిలుస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు. వీళ్ళు మమ్మల్ని పిలిచడం ఏమిటి అని అనుకుంటారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు, మీ పై అధికారులు మీ మీద కొంచెము గుర్రుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకు అనుకూలముగానే మారతారుగాక. మీ నిర్ణయానికే వచ్చి మిమ్మల్ని పొగడము, మిమ్మల్ని మెచ్చుకోవడం లాంటివి జరుగుతాయి. మీరు చాలా సంతోషిస్తారు. ఖచ్చితముగా అంటే ఒక ఉద్యోగములో ధనము పెరగటం అంటే జీతము పెరగటము కానీ, ఉన్నతమైనటువంటి స్థితికి రావటము కానీ, అప్గ్రేడ్ చేయటము కానీ ఇలాంటివి జరుగుతాయి గాక. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఊహించని లాభాలు పొందుతారు. ఖచ్చితముగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును. స్నేహితుల వలన మేలు జరుగుతుంది. దూరదేశంలో ఉండేటువంటి వాళ్ళ స్నేహితుల ఫోన్ వలన కొంత మీకు సంతోషం అనేటువంటిది కూడా కలుగుతుంది గాక. ఇంట బయట అంతా సంతోషకరమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది గాక. మీ కోరికలు అన్నీ కూడా తీర్చుకోబోతున్నారు. కొత్తగా లోన్లు పుడతాయి మీకు. అలాగే ఇల్లు కొంటారు, వాహనము కొంటారు, నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కొనుక్కుంటారు గాక. మనస్సు చాలా ఉల్లాసంగా సంతోషముగా జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వాళ్ళు. ఆ విద్యార్థులకు చాలా యోగవంతమైన కాలము. అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి. మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి, మేలు జరుగుతుంది. జయోస్తు.